నమస్తే గ్రేటర్ గుంటూరు వాయిస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు నేతలు. రేపు టీడీపీ ఆధ్వర్యంలో ధర్మగ్రహ దీక్షల భారీ ర్యాలీ, జనసేన పార్టీ నేతలను ఆహ్వానించిన టీడీపీ నేతలు. ప్రతి గడప గడపకు ఆరోగ్యం సంక్షేమం అందాలి, అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవంలో కలెక్టర్ వెల్లడి. శాసన మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని గుంటూరు వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి తెలిపారు. నేడు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి జన్మదినం శుభాకాంక్షలు పురస్కరించుకొని నగర పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్ కార్పొరేటర్ బోడపాటి ఉషారాణి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మద్దాలి గిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే గిరి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి రానున్న రోజుల్లో మంచి ఆరోగ్యంతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెందుతామని తెలియజేసుకుంటున్నాము. తప్పకుండా మరి వారు ఒక్కొక్కసారికి మరి వారి కన్నా తల్లిదండ్రులకి మరి ప్రత్యేకంగాటువంటి నిజంగా ఎంతో కారణ జన్ములు. వారికి మేము కూడా అప్పిరెడ్డి గారికి మేమెంతో రుణపడి ఉన్నాం కాబట్టి వారి రుణాన్ని తీర్చుకునే భాగంగా ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు చేసుకున్నాము. తప్పకుండా మళ్ళీ ఆయన ఇంకా అనేకమైనటువంటి మరి ఉన్నత పదవులు చేరాలని ఆ దేవదేవుని మనసారా కోరుకుంటూ తెలియజేస్తున్నాం. మా అన్న శ్రీ రేళ్ల అప్పిరెడ్డి మా 49వ డివిజన్ ప్రజలందరి తరఫున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. పెద్దలు ఎమ్మెల్సీ అలాగే మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి గారి జన్మదినం పురస్కరించుకుని ఈరోజు గుంటూరు నగరంలో మరి పండుగ వాతావరణంలో కార్యక్రమాలు జరగడం మరి పుట్టినరోజు కార్యక్రమం చాలా అభినందనీయం. సుదీర్ఘమైన రాజకీయ జీవితం గుంటూరు జిల్లాలో అప్పిరెడ్డి గారు పేరంటే తెలియని వారు ఎవరూ లేరు. 37-30 సంవత్సరాల నుండి అంటే ఒక విద్యార్థి దశ నుండి కూడా మరి రాజకీయాలకి ఆకర్షితుడై ముఖ్యంగా పేదవాడు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాడో అక్కడ ఉన్నాను అని ఉండే వ్యక్తి, అందరూ ప్రేమగా వ్యక్తి, అన్న అని ప్రేమగా పెంచుకుంటారు ముఖ్య అప్పిరెడ్డి గారు. మరి అంచెలంచెలుగా సుదీర్ఘమైన రాజకీయ జీవితం మనందరికీ తెలుసు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని మరి ఏ ఇబ్బంది పడకుండా ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన తర్వాత మరి వారితో కలిసి నడిచి మరి అన్ని కష్టాల్లో మనతో పాటు కాబట్టి మరి ఈరోజు ఆయనకు ఒక గౌరవప్రదమైన పదవి లభించి ఎమ్మెల్సీ లభించడం మరి అలానే ఇవాళ విప్పుకోవడం అనేది నిజంగా ఒక శుభ పరిణామంగా ఉంటుంది. ఎందుకంటే
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గుంటూరులో జరిగే ధర్మాగ్రహ దీక్ష పేరుతో జరిపే ర్యాలీపై జనసేన మిత్రపక్షాలతో నేడు టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. గుంటూరు లాడ్జీ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయానికి టీడీపీ సీనియర్ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, తెనాలి శ్రావణ్ కుమార్, మొహమ్మద్ నజీర్లు వెళ్లి సంఘీభావం తెలపాలని కోరారు. రేపు నారా లోకేష్ పిలుపులో భాగంగా గుంటూరులో ధర్మాగ్రహ దీక్ష ర్యాలీ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీకు మిత్రపక్షాలైన జనసేన పార్టీ నేతలను స్వయంగా వారేగి వెళ్లి కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చంపివేయబడిందన్నారు. తక్షణమే రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. ధర్మాగ్రహ దీక్షకు జనసేన పూర్తి సంఘీభావం తెలిపిందని తెలియజేశారు. శాంతి ర్యాలీకి పర్మిషన్ అవసరం లేకపోయినా పోలీసులు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. అదేవిధంగా టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వారితో సమీక్ష నిర్వహించామన్నారు. టీడీపీ పార్టీ అధినేత ప్రచార సభలో వస్తున్న జన ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక వైసీపీ కక్ష సాధింపు చర్యలు చేపడుతోందన్నారు. వైసీపీ రాష్ట్రంలో ఎలాంటి అరాచకాలు సృష్టించాలా అని చూస్తున్నారన్నారు. పోలీసులు అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారని, తీరు మార్చుకోవాలని హితవు పలికారు. అనంతరం బొనబోయిన శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, శ్రవణ్ కుమార్లు మాట్లాడారు. ఇప్పుడే ఉంటారు కింద మనం ఉన్నాం కాబట్టి కింద బ్యాచ్ ఉంటుంది పోలీసు ప్రచారం జరగాలి. సోషల్ మీడియా అన్నింటిలో పెట్టారు. వాళ్ళు ఒప్పుకోర్లే భోజనం చెప్పాలి. ఈ రోజున ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చంపివేయబడుతూ ప్రతిపక్షాలందరినీ కూడా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతో అధికార ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలన్నింటిని కూడా అడ్డుకోవాల్సిన ఆవశ్యకత పూర్తిగా రాష్ట్ర ప్రజల మీద ఉంది. దీనిని మనసులో పెట్టుకునే మా అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుని చంపివేయబడుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ కింద స్థాయిలో ఉన్నటువంటి జనసేన నాయకులందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటటువంటి యాజిటేషన్స్లో భాగం పంచుకోమని చెప్పేసి మా అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము రేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలపెట్టినటువంటి ధర్మాగ్రహ కూడా రేపు జరగబోయే ర్యాలీకి మద్దతు పలకాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఈ తెలుగుదేశం నాయకత్వానికి అందరికీ కూడా మా జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి ప్రజలందరూ కూడా పిలిపిస్తున్నాం. రేపు శాంతి ర్యాలీలో అందరం కూడా పాల్గొందాం. ప్రభుత్వానికి ఒక సందేశాన్ని ఇద్దాం. మీరు చేస్తున్నటువంటి దుర్మార్గం అనేది వాళ్ళకి తెలిసే విధంగా సందేశాన్ని ఇద్దామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మేము చేస్తున్న శాంతి ర్యాలీ కాబట్టి లీగల్గా కూడా శాంతి ర్యాలీకి ఎక్కడా కూడా పర్మిషన్తో అవసరం లేదు. ఎప్పుడు కూడా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఒక శాంతి భావంతో దాదాపు 3000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేశాడు. వారాహి పేరు మీద పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో వీళ్ళ యొక్క దుశ్చర్యలను ఎండగడతా ఉన్నాడు. వీటన్నిటిని అడ్డుకోవడం కోసమే వీళ్ళు జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. ఆ జీవో నెంబర్ 1 కూడా హైకోర్టులో కొట్టివేయబడింది. ప్రజలు నిరసన తెలియజేసుకునే హక్కు ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారం కోల్పోయిన మొదట్లో 3-4 నెలలు, ఒక 6 నెలల లోపు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక చోట ఆ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు రాళ్ళు రప్పలు కర్రలు ఇసిరితే దాని మీద మేము కంప్లైంట్ ఇస్తే ఆ రోజు గౌతమ్ సవాంగ్ నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు ఉంది. జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షుల వారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా హాజరు కావాలని మరొకసారి కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఎక్కడైతే శాంతి ర్యాలీలు
ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేపడుతున్నటువంటి నిరసన కార్యక్రమాలని అణిచివేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం ఇంకా 3-4 నెలలే ఉంటుంది. అందరు అధికారులకు ఒకటే మేము కోరుకుంటా ఉన్నాం, ప్రభుత్వాలు మారిన తర్వాత మీరు ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయచ్చు, కానీ ప్రతిపక్షాలని అణిచివేసే విధంగా పనిచేయకూడదని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి శాంతి ర్యాలీకి అన్ని పక్షాల వారు, అన్ని రాజకీయ పక్షాల వారు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అన్ని ప్రజా సంఘాల వారు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి శాంతియుతంగా జరిగేటువంటి ర్యాలీకి పోలీసు వారు మాకు రక్షణ కల్పించాలని మరొకసారి కోరుకుంటూ, తప్పనిసరిగా అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ శాంతి ర్యాలీలో పాల్గొని ఈ ప్రభుత్వానికి కనువిప్పి కలిగే విధంగా కూడా ఈ ర్యాలీ నిర్వహించాలని చెప్పి, ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి గడప గడపకు వైద్య ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని 54వ వార్డు పెద్దరావమ్మ కాలనీ, రాజీవ్ గాంధీ నగర్ మెయిన్ రోడ్డు వద్ద అర్బన్ హెల్త్ సెంటర్ను ప్రారంభించారు. అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డితో పాటు నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, వైసీపీ నగర తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ వైసీపీ 4.5 ఏళ్ల పాలన పట్ల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా, స్థానిక 54వ వార్డు కార్పొరేటర్ మల్లవరపు రమ్య, వైసీపీ నేతలు అగ్గిపెట్టె రాజు, పలువురు నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జీఎంసీ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూడు చూడు రాజన్, ఇట్లా రా ఇక్కడ. మన మధ్యలోకి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గారు ఊరు కొంచెం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం గుంటూరు నగరంలోని నెహ్రూ యువ కేంద్రంలో జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ల్యాంప్ డైరెక్టర్ సల్మాన్ పాల్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత, సైబర్ క్రైమ్, బీమా చెల్లింపులు, బ్యాంక్ రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించినట్టు తెలిపారు. బ్యాంకింగ్ రంగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. బ్యాంకింగ్ లావాదేవీలపై జరిగిన కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మణిపాల్ రెడ్డి, కిరణ్ మై తదితరులు పాల్గొన్నారు. కార్యం
వస్తూ ఉంటారు. సో వారు మన మధ్యకి స్వాగతం పలుకుతున్నది అని చక్కగా అప్పుడు పాడుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా సిగ్గుపడుతున్నారు కదా, ఎవరు పాడలేదు, మొబైల్ పట్టుకుంటే అసలు మనం ఏం చేయలేం. సో మంచి క్లబ్ ఏర్పాటు చేసుకోవడం, మంగయ్య గారు ప్రతి స్కూల్లో క్లబ్ ఏర్పాటు చేస్తున్నారు. మంగయ్య గారు పిల్లల స్థాయి నుంచి ఎల్డర్స్ ఇవన్నీ మనం నేర్చుకోవాలి. మనం మాట్లాడడం నేర్చుకోవాలి స్పష్టంగా. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే రెక్లెస్నెస్. సో మన బాడీ లాంగ్వేజ్, మన ప్రవర్తన, మన సంప్రదాయాలన్నీ కూడా పాటించినప్పుడే ఇంకా భారతదేశం గొప్పగా ఉందంటే ఈ వాల్యూస్ అన్నీ ఉండబట్టే. చెప్పేసి వస్తున్నాయి కదా, జాగ్రత్తగా ఏంటంటే యాడ్ మన తెలుగులో చేయించాం. మంగయ్య గారు ప్లీజ్, మేడం గారు ఇన్వైట్ చేస్తాం. కొంచెం కింద కొట్టి సార్, నా పేరు మహిపాల్ రెడ్డి అండి. నేను జిల్లా లీడ్ బ్యాంక్ అధికారిని. ఈరోజు మన గుంటూరు జిల్లా కేంద్రంలో ఆర్బీఐ రిజర్వ్ ల్యామ్స్ ఎన్జిఓ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇంతకుముందు పత్తిపాడులో కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరింత ఆర్థిక సహాయం ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ ల్యామ్స్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ల్యాంప్ ఎన్జిఓ డైరెక్టర్ని నేను. మరి ఇవాళ స్థానిక నెహ్రూ యువ కేంద్రంలో ఆర్థిక అక్షరాస్యత మీద అవగాహన సదస్సు ఆర్బీఐ వారి సహకారంతో డిఈఏ ఫండ్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు రత్న మహిపాల్ రెడ్డి గారు పాల్గొని చాలా చక్కగా ఇచ్చిన వీక్షకులందరికీ కూడా చాలా చక్కగా వివరణ ఇవ్వడం జరిగింది. అంటే ఎలా పొదుపు చేసుకోవాలి, వాళ్ళ డబ్బుల్ని ఎలా ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టాలి, ఆర్థిక మోసాలకు ఎలా గురి కాకుండా ఉండాలి అనేటటువంటి అంశాల మీద సుస్పష్టంగా వారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రకాష్ నగర్ డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలోని విద్య, వైద్యం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తూ వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. వైఎస్ఆర్ ఆ రోజుల్లో 104, 108 రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్న తెలిపారు. కావాల్సిన ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగా ఆ టైంలో డబ్బుల కోసం తడుకోకుండా వాళ్ళు ఫ్రీగా చూపించుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు ఎనీ టైం ఆరోగ్యమైన ఇబ్బందుల నుంచి ఇమీడియట్గా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆరోగ్య ఆశీర్వాద కింద మనకి 5 lakhs అన్నది ఏ సంబంధించిన పిల్లలు మీ దగ్గర ఎన్రోల్ అయి ఉంటారు కదా, వాళ్ళు రాకపోతే మీరు ఇంటికి ఇస్తున్నారు. మీకు కంటిలో ఏదైతే ఉందో దానికి సంబంధించిన అన్ని కూడా కరెక్ట్ చేసి మీకు సంబంధించిన కళ్ళద్దాలు ఇచ్చాము. మీరు తీసుకొని వాడుకొని మీకు ఎట్లా ఇబ్బంది ఉంటే కనుక సార్ మీరు ఫోటో రప్పిస్తాను మేడం, మీరు
నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మంగళగిరి పట్టణంలో టీడీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి. నేడు టీడీపీ గౌడ సామాజిక వర్గం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలను తమ్మిశెట్టి జానకిదేవి, పోతినేని శ్రీనివాసరావు, తోట పార్థసారథులు ప్రారంభించారు. దీక్షలు పెద్ద ఎత్తున గౌడ నాయకులు కూర్చుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసిందన్నారు. చూడండి సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి నాయకులకు చెబుతా ఉంది. సభకు అధ్యక్షతని సభకు అధ్యక్షత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యాన్ని క్షేమాన్ని కాంక్షిస్తూ జైలు నుండి త్వరగా విడుదల కావాలని కోరుతూ పెదకూరపాడు మండలం కంబంపాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చండీ యాగం నిర్వహించారు. ఎటువంటి అవినీతి మరక లేకుండా చంద్రబాబు కారాగారం నుండి బయటికి రావాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన తప్పుడు కేసులను కొట్టివేస్తారని నేతలు కోరారు. సాక్షాత్తు టీడీపీ బలహీనపడిందని పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరమని గుంటూరు పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు. గుంటూరులో ఓ ప్రైవేట్ ఫంక్షన్లో మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఎవరైనా పార్టీ పెట్టిన వ్యక్తి తను గెలవాలి, పార్టీ గెలవాలి అని కోరుకోవాలి, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీ గెలవాలని కోరుకుంటున్నారన్నారు. కానీ జనసేన కార్యకర్తలకు అధినేత టీడీపీ వాళ్లతో కలవండి, వాళ్ళ అడుగుజాడల్లో నడవండి అని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయడం కోసం పవన్ కళ్యాణ్ పార్టీనే అమ్ముకుంటున్నారన్నారు. కాపులు మేలుకొని జనసేనకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. మా అధినేత జగన్మోహన్ రెడ్డి కాపుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వం పరిపాలన సంధిస్తోందని అన్నారు. ఎక్కడైనా ఒక పార్టీ పెట్టిన వ్యక్తి తను గెలవాలి, తను నమ్ముకున్న వాళ్ళు గెలవాలి, తన నమ్ముకొని వెంట వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడకూడదని చెప్పుకుంటాడు. కానీ ఇక్కడ ఒక వింత ఆచారానికి నాంది పలికాడు. జన సైనికులారా, మీరందరూ టీడీపీతో
కలిసి వెళ్ళండి, వాళ్ళతో పాటు నడవండి, వాళ్ళు ఏం చేస్తే అది చేయండి. అంటే ఒక రాజకీయంగా ఇలాంటి మాటలు మాట్లాడొచ్చో లేదో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి, రాజకీయ జీవితంలో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక భాష చూస్తూ ఉంటే అర్థమయ్యే పరిస్థితి ఎవరికి కనబడట్లేదు. ఈరోజు నువ్వు అమ్ముడుపోయావని చెప్పి నీ పార్టీలో నీ కోసం పనిచేస్తూ నిన్ను నమ్ముకొని కులాన్ని నమ్ముకొని వీళ్ళందరినీ కూడా నువ్వు వాళ్ళతో పాటు నడవడం అన్నది ఎంతవరకు సబబో ఈరోజు కాపు నాయకులే అడుగుతూ ఉన్నారు. వాళ్ళ నీ నాయకత్వం కోసం బలపరుస్తూ చేస్తున్న దానికి నువ్వు తెలుగుదేశం పార్టీకి ఈరోజు నీ కేడర్ను కూడా అమ్ముతున్నావు అనేది ఒక సంకేతం ఈరోజు స్పష్టంగా కనబడుతుంది. నాకు తెలిసి కాపు నాయకుల్లో ఎవరూ కూడా దీన్ని హర్షించట్లేదు. ఎవరు కూడా హర్షించట్లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈరోజు ఆయన జెండా పట్టుకొని వచ్చినోళ్ళు నాకు చెప్తే చంద్రబాబు నాయుడు కోసం ఊడిగం చేస్తాం, చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికి మేము కష్టపడతాం, ఆయనకి సేవ చేస్తామని వాడిని సృష్టిస్తూ చూస్తూ ఉంటే నిజంగా బీజేపీ నేతలు రాహుల్ గాంధీని రావణాసురుడితో పోల్చటాన్ని నిరసిస్తూ గుంటూరు కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. మార్కెట్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం ముందు ఆ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ నేతలు రాహుల్ గాంధీని రావణాసురుడిగా పోల్చడంపై మండిపడ్డారు. దేశాన్ని కులాలు మతాల పేరుతో బీజేపీ విడగొడుతోందని అన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర పేరుతో దేశాన్ని కలుపుతున్నారన్నారు. బీజేపీ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని రావణాసురుడితో పోల్చడాన్ని తప్పుపట్టారు. జోడో యాత్ర జరిపిన తర్వాత విజయవంతమై ప్రజల్లో మమేకమై వారి సమస్యల్ని అనేక రకాలుగా తీర్చడానికి ప్రయత్నం చేసి ప్రభుత్వం రైతుల్ని ఓ సంవత్సరం పాటు సత్యాగ్రహం చేస్తే వారికి కావాల్సింది సహాయం చేయలేకపోగా లాస్ట్ సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ గారి పార్లమెంట్లో బయట ఒత్తిడితో మరి చేయడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని కూడా కక్షపూరితంగా ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ కూడా జరగడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టేతో మరి వారి పార్లమెంట్ సభ్యత్వాన్ని తిరిగి పొందడం జరిగింది. అలాంటి నియంత ఈ దేశాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ నియంత మాట్లాడుతూ రావణాసుడితో రాహుల్ గాంధీ గారిని పోల్చడం శోచనీయం. వాళ్ళ కుటుంబం మొట్టమొదటి కూడా ఉన్నతమైన సంస్కారం ఉన్న కుటుంబం. భారతదేశానికి ఒక దరిద్రం పట్టుకున్నటువంటి పరిస్థితిగా కనపడతా ఉంది. సామాన్య భారతీయుడు బ్రతికేటటువంటి పరిస్థితి లేదు. అటు కరోనా పేరు మీదన జిఎస్టీనా, నిత్యావసర ధరల, లేదా పెట్రోలు డీజిలా, గ్యాసా ప్రతిదీ కూడా పెంచి భారతీయుల యొక్క జీవనాన్ని మరి దరిద్ర రేఖకి తీసుకెళ్ళినటువంటి మరి దౌర్భాగ్య పరిస్థితి నరేంద్ర మోడీది. ఇవాళ ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో రాబోయేటటువంటి దసరా అంటే విజయదశమి, విజయోత్సవం జరుపుకునేటటువంటి పండుగ. భారత జాతి జరుపుకునేటటువంటి అతి గొప్ప పండుగల్లో విజయదశమి ఒక గొప్ప పండుగ. అది దుర్గామాతని శ్లాఘిస్తూ విజయోత్సవం కోసం జరుపుకునేటటువంటి పండుగ. కానీ భారత జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారు దేశంలో మీరు విషయాన్ని చిమ్ముతున్నారు, నేను ప్రేమను పంచుతున్నాను. మీరు భారతదేశాన్ని విడగొట్టాలనుకుంటున్నారు, నేను భారతదేశాన్ని కలపాలనే ప్రయత్నం చేస్తానని భారత జోడో అనే పేరు మీద యాత్రలు చేస్తూ ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా రాహుల్ గాంధీ గారిని రావణాసురుడిలాగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకయ్యా అంటే ఏ సమస్య వచ్చినా ప్రజలకు అండగా నిలబడి పోరాటాలు చేస్తున్న మహనీయుడు శాసనమండలి విప్ ఎల్ అప్పిరెడ్డి అని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఎం జ్యోతిబాబు, అప్పిరెడ్డి యూత్ నేత ఆళ్ల కిరణ్ ఆధ్వర్యంలో శుక్రవారం అప్పిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ గుంటూరులో అప్పిరెడ్డి గురించి తెలియని వారు ఉండరని గుర్తు చేశారు. గత వారం రోజుల నుంచి ఆయన పుట్టినరోజును వారోత్సవాలుగా అభిమానులు, స్నేహితులు నిర్వహించారు.
అప్పిరెడ్డి చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ప్రజల్లోకి సేవా కార్యక్రమాలను తీసుకుని వెళ్లడం అభినందనీయమని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఆయన జీవితాన్ని సైతం పణంగా పెట్టి ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శిష్యుడిగా పేరు సంపాదించారని ఆయన చెప్పారు. అనంతరం ఆసుపత్రిలోని ఎముకల కీళ్ల విభాగంలో రోగులకు పళ్ళు అందచేసి అప్పిరెడ్డి చేసిన సేవలను వారి అభిమానులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాటూరి విజయ్, రాచమండ్ల విజయ్ పాల్గొన్నారు. ఎందుకు ఇస్తున్నావు తెలుసా? ఎందుకు ఇస్తున్నావు? తొందరగా రికవర్ కావాలని మన బృందం అంతా కోరుకుంటుంది. వీళ్ళందరూ ఎందుకు కోరుకుంటున్నారు? కరోనా కూడా వచ్చిందా? ఓకే, ఇప్పుడైతే కరోనా తగ్గిపోయింది కాబట్టి భయపడద్దు. మీరు కోరుకోవడానికి మన వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ బృందం అంతా ఉంది. వాళ్ళందరూ కూడా అప్పిరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా హ్యాపీ బర్త్డే, విష్ హ్యాపీ బర్త్డే అని చెప్పారు. మరి నువ్వు కూడా చెప్తే బాగుంటుందా? హ్యాపీ బర్త్డే చెప్పు అక్కడ చెప్పు. పుట్టినరోజు శుభాకాంక్షలు అప్పిరెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.